నిమ్మ. కేవలం రుచికి మాత్రమే కాదు, నిమ్మ ఆరోగ్యానికి ఒక నిధి అని చెప్పొచ్చు. రకరకాలుగా తరతరాలుగా మన ఈ పూర్వీకులు నమ్మినటువంటి ఆచరించినటువంటి అద్భుత ఔషధి ఈ నిమ్మ. నిమ్మ అనేది కేవలం ఒక పండు కాదు, ఒక సంపూర్ణమైనటువంటి ఔషధాల గని. ఆయుర్వేదంలో దీనికి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఎన్నో ఔషధాల తయారీలో, ఖనిజాల శుద్ధిలో నిమ్మరసం తాలూకు ఆ వాడకం అనేది ఉంది. ఆయుర్వేదంలో ఈ నిమ్మరసానికి చాలా ప్రాధాన్యతని ఇస్తాం. కేవలం పండు రసంలోనే కాదండి, నిమ్మ తొక్కలో, అలాగే దాని నుంచి తీసేటువంటి తైలంలో కూడా అద్భుతమైన ఔషధ విలువలు ఉన్నాయి. దీంట్లో ఉండేటటువంటి పోషకాలు, అలాగే రకరకాల ఔషధ గుణాలు, ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సంస్కృతంలో జంబీరా అని పిలిచేటటువంటి ఈ నిమ్మ తాలూకు ఔషధ విలువలు అన్నీ ఇన్ని కావు. అంటే ప్రాచీన కాలం నుంచి కూడా ఎంతో సాంస్కృతిక, అలాగే ఆరోగ్య ప్రాధాన్యత దీనికి ఉంది. ఆఖరికి మీరు గమనించే ఉంటారు, మీ ఊళ్ళల్లో కానీ మీ ప్రాంతాల్లో కానీ దయ్యాల్ని పారదోలటానికి నిమ్మకాయల్ని వాడేటువంటి ఆచారం ఉంది. దీని వెనక శాస్త్రీయత ఏమిటంటే, ఇది దయ్యంలాగా పీడించేటటువంటి అనేక వ్యాధుల నుంచి మనని బయటపడేలాగా చేస్తుంది అని. ప్రాచీన నాగరికతలో కూడా అనేక వాడకం తాలూకు ఆధారాలు మనకి ఉన్నాయి. విటమిన్ సి అనేది దీంట్లో పుష్కలంగా ఉంటుంది, కాబట్టి ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే రక్తనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అజీర్ణ సంబంధ సమస్యలు, ఇండైజెషన్. అజీర్ణ సంబంధ సమస్యలు అంటే ఏమిటి? భోజనం సరిగ్గా జీర్ణం కాకపోవటం, కడుపులో వాయువులు చేరటం, అలాగే మంటగా అనిపించటం. కొంతమంది పేషెంట్స్ చెబుతూ ఉంటారు, ఎదగాలినట్టుంది డాక్టర్ గారు అని. అలాగే ఆకలి మందగించటం, వాంతి వచ్చినట్టుగా వికారంగా అనిపిస్తూ ఉండటం, తల గిర్రును తిరుగుతూ ఉండటం, కడుపు నొప్పి, ఇవన్నీ కూడా అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. సాధారణంగా ఈ జీర్ణశక్తి మందగించడం వల్ల ఈ అజీర్ణం అనేది వస్తూ ఉంటుంది. అయితే మరి నిమ్మను ఎలా వాడుకోవాలి? వెరీ సింపుల్. ఒక చెంచాడు నిమ్మరసంని భోజనం తర్వాత తీసుకోవచ్చు. ఇదొక పద్ధతి. అజీర్ణం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉందనుకోండి, ఒక చెంచా నిమ్మరసం, అలాగే ఒక అర చెంచాడు జీలకర్ర కలిపి తీసుకోవాలి. ఈ జీలకర్ర ఏం చేస్తుంది? జీర్ణశక్తిని పెంచుతుంది. జీరకం అంటేనే అది. ఇంకొక విషయం మీకు చెప్పాలి, భావన జీలకర్ర అని ఉంది. అంటే ఏమిటి? నిమ్మరసం పోసి ఆ జీలకర్రని ఎండబెట్టాలి. దీన్ని సింపుల్గా అలా ఒక్కపొడి నవ్వినట్టుగా నవిలి భోజనం తర్వాత తింటూ ఉంటే అద్భుతమైనటువంటి ఫీలింగ్ మీకు ఉంటుంది. ఆ పొట్ల బరువు ఇదంతా తగ్గిపోతుంది. ఇంకోటి, ఈ నిమ్మరసం తినే సోడా ఉంటుంది చూసారు, మామూలుగా మీరు వంటల్లో వాడుతూ ఉంటారు, బేకింగ్ సోడా అంటారు. ఈ నిమ్మరసం అలాగే తినే సోడా రెండు కలిపి ఒక పావు టీ స్పూన్ మోతాదుగా తీసుకుంటే కూడా అజీర్ణం నుంచి మీరు బయటపడతారు. లేదా ఈ లేత నిమ్మ ఆకుల్ని దంచి రసం తీయాలి. ఇలాంటి ఈ నిమ్మరసం ఒక చెంచా, అలాగే తేనేమో ఒక చెంచా కలిపి ప్రతిరోజు పరిగడుపున ఎంటీగా తీసుకుంటూ ఉంటే కూడా అజీర్ణం నుంచి మీరు బయటపడతారు. ఇంకోటి చెప్పాల్సింది, మెయిన్గా శ్వాసకోశ సమస్యల్లో నిమ్మ పనితీరు అద్భుతం. సాధారణంగా జలుబు, దగ్గు, ఆయాసం, ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది, ఛాతిలో పట్టేసినట్టు ఉండటం, ఇంకా గొంతు నొప్పి, అలాగే కఫం ఎక్కువగా ఉండటం, పోస్ట్ నేసల్ డిశ్చార్జ్ అంటారు, ఇవన్నీ కూడా ఈ శ్వాస సంబంధ సమస్యల కింద ఉంటూ ఉంటాయి. సాధారణంగా వాతావరణ మార్పుల వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఎలర్జీలు ముఖ్యమైన కారణం శ్వాసకోశ సంబంధ సమస్యలకి. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. మెయిన్గా స్మోకింగ్ కూడా ఒక కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్, అలాగే కాలుష్యం కూడా. అయితే మరి నిమ్మను ఎలా వాడుకోవాలి అంటే, ఈ ఫ్రీక్వెంట్గా మీకు జలుబు చేస్తూ ఉందనుకోండి, అప్పుడు నిమ్మరసంతో నూరి ఎండబెట్టినటువంటి బెల్లం ఒక చెంచాడు మోతాదుగా, ఒక మిరియాలేమో ఒక అర చెంచాడు మోతాదుగా కలిపి లోపలికి తీసుకుంటూ ఉండాలి. దీంతో ఆ శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. అలాగే ఒక కప్పు టీలో ఒక నిమ్మరసం పండు తాలూకు రసాన్ని కలిపి తీసుకుంటూ ఉండాలి. దీంతో కూడా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే గొంతు సమస్యలు ఉన్నాయనుకోండి, అప్పుడు పండిన నిమ్మ పండుని కాస్త వేడి చేయాలి, దాన్ని రసం పిండాలి. ఇప్పుడు ఇలాంటి దాన్ని ఒక టీ స్పూన్ తీసుకొని దానికి కొద్దిగా తేనె కలిపి గంటకు ఒకసారి చొప్పున తీసుకుంటూ ఉంటే కూడా మంచి రిలీఫ్ ఉంటుంది. ఒకవేళ ఉబ్బసంతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడు నిమ్మ చిగుళ్ళుని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయాలి. అంటే సుమారుగా ఒక 120 ml అనుకోండి. ఇలాంటి ఈ కషాయాన్ని దీన్ని వడపోసుకొని ఏదైనా భోజనం ముందు తీసుకుంటూ ఉండాలి. అలాగే నిమ్మరసం కలిపిన టీ తాగితే కూడా తలనొప్పి ఇలాంటి వాటి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే ఈ నిమ్మ రసం అనేది సహజమైనటువంటి ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, యాంటీవైరల్ కింద పనిచేస్తుంది, ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి సహాయపడుతుంది, శ్వాసనాళాల్లో పేర్కొన్నటువంటి కఫాన్ని పలచబరిచి బయటికి పంపించడానికి ఇది సహాయపడుతుంది.
విటమిన్ సి ఉంది కదా, ఇమ్యూనిటీని ఇది పెంచుతుంది. ఇక అన్నిటికీ మించి శ్వాసకోశం తాలూకు ఆరోగ్యాన్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య ఏంటంటే మన అంగ ప్రత్యంగాల్లో అన్నింటిలోకి పెద్దదేమిటి చర్మ సంబంధ సమస్యలు, కేసి సమస్యలు, అంటే జుట్టుకు సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటారు. చర్మం పైన దురదలు, పొక్కులు, అలాగే పుండు తయారవటం, చిడుము, గజ్జి, ఇంకా గోరుచుట్ట, మొటిమలు, అలాగే నల్లటి మచ్చలు, ఇంకా చర్మం నల్లబడటం, ముఖం ఏమో జిడ్డుగా తయారవుతూ ఉండటం, ఇది మెయిన్గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చలికాలం చర్మం పగలటం, ఇంకా దద్దులు రావటం, దురదలు, ఇంకా హెయిర్ ఏమో విపరీతంగా ఫాల్ అయిపోతూ ఉండటం, జుట్టులో నిగారింపు తగ్గటం, చుండ్రు, 1 కాదు 2 కాదు, చర్మ సంబంధ సమస్యలు అనేకం. అయితే మరి నిమ్మను ఎలా వాడుకోవచ్చు ఇలాంటి స్కిన్ డిసీజెస్లో అంటే, ఒకవేళ దురద ఉందనుకోండి, లేదా చిడుము, గజ్జి ఇలాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు నిమ్మ ఆకులలో ఉప్పు, పసుపు కలిపి మెత్తగా దంచండి. దీన్ని పైకి లేపనం చేయండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకోటి గోరుచుట్ట మనం కామన్గా చూస్తూ ఉంటాం, మహిళలు కుండీలలో వీటిల్లో మట్టిని పెకిలిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు గోరుచుట్ట వస్తుంది. ఇలాంటప్పుడు నిమ్మకాయకి రంధ్రం చేసి దాంట్లో ఉప్పు, పసుపు వేసి వేలికి తొడగాలి. దీంతో ఆ గోరుచుట్ట సమస్య తగ్గుతుంది. ఇక చర్మ వ్యాధులు ఉన్నాయనుకోండి, అప్పుడు నిమ్మరసం, తులసి రసం 2 కలిపి ఎక్స్టెంట్గా లేపనం చేస్తే దులిపేసినట్టుగా స్కిన్ డిసీజెస్ తగ్గుతాయి. ఇక ముఖం పైన ఈ మచ్చలు ఇలాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు రాత్రి నిమ్మ ముక్కతోటి రుద్ది ఉదయం కడుక్కుంటూ ఉండాలి. ఇది మైల్డ్ ఎసిడిక్ నేచర్ ఉంటుంది కదా, ఈ పైపర్లన్నీ తొలగిపోయి చర్మం స్మూత్ అవుతుంది. అంటే అలాగే ఒకసారి మోచేతుల దగ్గర నల్లగా ఉంటుంది చూసారా, అలాంటప్పుడు ప్రతిరోజు కూడా ఈ నిమ్మపండు చెక్కతో రుద్దుతూ ఉంటే కూడా ఈ మైక్రోడర్మల్ ఎబ్రేజన్ లాగా అయ్యి ఆ స్కిన్ అంతా తొలగిపోయి బ్రైట్ స్కిన్ బయటకు వస్తుంది. ఇక మొటిమలు ఉన్నాయనుకోండి, నిమ్మకాయ తొక్కలు, అలాగే నారింజ తొక్కలు మెత్తగా చేసి మేగడ లేని పెరుగుతోటి కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత కడిగేసుకుంటే ఇవి ఫాస్ట్గా తగ్గుతాయి. ఇంకా ముఖంలో ఒకవేళ జిడ్డు ఉందనుకోండి, అప్పుడు నిమ్మరసంలో దోసకాయ రసం, అలాగే చందనం, ఇంకా పసుపు, మేగడ లేని పెరుగు కలిపి పేస్ట్లా చేసి ఈ ముఖానికి పట్టిస్తుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక జుట్టు, దీని ఆరోగ్యం కోసం తలంటు స్నానం చేసేటప్పుడు కుంకుడుకాయ రసం లేదా ఈ శీకాకాయ రసం, దీంట్లో నిమ్మరసం కలుపుకొని స్నానం చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. 2 ఆ నిమ్మపళ్ళ రసాన్ని పావు లీటర్ నీళ్ళకి మరిగించి సగం అయిన తర్వాత చల్లార్చి తలస్నానం చేస్తే కూడా తల మీద ఈ చుండ్రు ఇలాంటివి పోతాయి, చర్మానికి మంచి కాంతి వస్తుంది, మృదుత్వం వస్తుంది. ఇక సున్నిపిండి పట్టించుకుంటూ ఉంటారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే ఎండబెట్టినటువంటి నిమ్మకాయ డిప్పల్ని వేసి మరాడించండి. ఈ సున్నిపిండితోటి మీరు స్క్రబ్ చేసుకుంటే మంచి ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే నిమ్మ అనేది సహజమైన యాంటీసెప్టిక్ గుణాలు కలిగి ఉంటుంది, యాంటీవైరల్ గుణాలు కూడా కలిగి ఉంటుంది, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కూడా దీంట్లో ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. విటమిన్ సి ఉంటుంది కదా, అందుకని ఆ చర్మం ఒకవేళ దెబ్బతింటే దాని మరమ్మతుకి సహాయపడుతుంది. ఇంకా చర్మ కాంతికి కూడా ఇది సహాయపడుతుంది. నిమ్మలో ఉండేటటువంటి ఎసిడిక్ నేచరు, ఈ అమ్లత్వం అనేది చర్మం పైన పేర్కొన్న మృత కణాలని, జిడ్డుని తొలగించడానికి సహాయపడుతుంది. ఇది ఒక స్కిన్ టోనింగ్ కదా, క్లెన్సింగ్ ఏజెంట్ కింద మీకు సహాయపడుతుంది. ఈ ప్రధానంగా ఎండ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది నిమ్మ అనేది ఇలాగా. అలాగే కొంతమంది ఈ కీళ్ళు, కండాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు కీళ్ళలో నొప్పితో పాటు వాపు, కదిలిక కష్టంగా ఉండటం, కండాల నొప్పి ఇలాంటివన్నీ కూడా అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. సాధారణంగా యూరిక్ యాసిడ్ పేరుకుపోవటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్థరైటిస్ సరే, గాయాలైన కండాలపైన ఒత్తిడి పడ్డా ఇలాంటప్పుడు కూడా కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. రకరకాల ఇలాంటి సందర్భాలలో కీళ్ళ నొప్పులలో ఏం చేస్తారంటే నిమ్మరసం అనేది ఇంటర్నల్గా తీసుకోవడం ఆరోగ్యకరం. ఈ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు అప్పుడు నిమ్మపండు రసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 2 టీ స్పూన్ల నిమ్మకాయ రసం, 1 స్పూన్ వెల్లుల్లి రసం కలుపుకొని రోజు 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. ఈ నిమ్మకాయ తొక్కని నువ్వుల నూనెలో మరిగించి ఆ తైలాన్ని ఆ కీళ్ళపైన మర్దన చేసుకోవాలి. అలాగే నిమ్మ ఆకుల్ని మెత్తగా నూరి ఆ నువ్వుల నూనెలో కలిపి వేడి చేసి కీళ్ళ నొప్పులు ఉన్న చోట మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలాగా దెబ్బలు, గాయాలు ఉన్నాయనుకోండి, అప్పుడు నిమ్మరసాన్ని నువ్వుల నూనెలో కలిపి కాచినటువంటి ఆ నూనెతోటి దెబ్బలపైన రాసుకుంటూ ఉండాలి. దీనికి ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ వల్ల, అలాగే యూరిక్ యాసిడ్ని సమతుల్యం చేసేటువంటి నేచర్ వల్ల ఈ కీళ్ళ నొప్పి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే నిమ్మ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. చాలా సాధారణంగా కనిపించేటటువంటి ఈ నిమ్మలో ఇన్ని అసాధారణ ఔషధ విలువలు ఉన్నాయి. చివరిగా ఒక మాటను మీకు మనవి చేయాలి. నిమ్మ మన జాతీయ సంపద. దీంట్లో ఉండేటటువంటి అద్భుత ఔషధ గుణాలు తెలుసుకొని సరైన పద్ధతిలో వాడుకుంటే మన ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుచుకోవచ్చు. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన ఔషధాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని సొంతం చేసుకుందాం.